చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడిచినా ఉద్యోగుల న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించలేదని ఏపీ జేసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని రెవెన్యూ అసోసియేషన్ హాల్లో జిల్లా ఏపీ జేసీ అమరావతిలో వివిధ శాఖాపర సంఘాల జిల్లా డివిజన్ కార్యవర్గ సభ్యులతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ను నేటికి నియమించలేదని, అధికారంలోకి రాగానే మధ్యంతర భృతి ప్రకటిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటికి ఆ ఊసు కూడా లేదన్నారు. 6 నెలలకు ఒకసారి పెరగాల్సిన డిఏను 2 ఏళ్లుగా ప్రకటించలేదన్నారు. హెల్త్ కార్డులు సైతం పనిచేయడం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకంతో ఉద్యోగులు 2 ఏళ్లుగా ఎంతో సహనంతో ఎదురు చూసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేకపోవడం సరికాదని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పూర్తి అవగాహనతోనే ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో సంయమనంతో ఉన్నారని, ఉద్యోగుల ఆర్థిక సమస్యల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై తీవ్ర మనోవేదనకు గురవుతున్నామన్నారు. అనంతరం ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎంవి శ్యామనాథ్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేసీ అమరావతి అసోసియేటెడ్ అధ్యక్షుడు పని ఫేర్రాజు, కౌశాధికారి శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పేటేటి సత్యనారాయణ, సంఘ నాయకులు లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు కొన్ని డిమాండ్లయితే లేవనెత్తారు. వాటిలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సంక్షేమ పథకాలను వర్తింపు చేయాలని, పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్‌ను పునరుద్ధరించాలని, రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కూడా కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో సమానంగా 2 ఏళ్ల చైల్డ్ కేర్ లీవ్ వర్తింపు చేయాలని, అలాగే ఉద్యోగులు, పెన్షనర్లు ప్రతి నెలా చందాలు చెల్లిస్తున్నప్పటికీ అత్యవసర సమయంలో హెల్త్ కార్డులు పనిచేయడం లేదని, ఈ సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఏపీ జేసీ అమరావతి భాగస్వామ సంఘాల జిల్లా డివిజన్ స్థాయి నాయకులతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. జూలై 10వ తేదీ రాష్ట్రంలోని అన్ని డివిజన్ కేంద్రాల్లో జిల్లా నాయకత్వాల ఆధ్వర్యంలో ఆర్టీఓలకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. జూలై 12న శ్రీకాకుళం, 21న అనంతపురంలో ఉద్యమ సన్నద్ధం సభల నిర్వహణ చేస్తామని చెప్పారు. అనంతరం అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉద్యమ సన్నద్ధ సభలు ఏర్పాటు చేయనున్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే కలిసొచ్చే ఇతర సంఘాలతో కలిసి ప్రత్యక్ష ఐక్య ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.